నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన నైపుణ్యం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఈ కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాధనాలతో మనం మాట్లాడే విధానాన్ని ఇది బహుశా పూర్తిగా మార్చేయొచ్చు. అవును. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదమిది. నిజమే. మేము ఈ చర్చ కోసం చాట్ జీపీటీ లాంటి పెద్ద భాషా నమూనాలు అంటే ఎల్ఎల్ఎంస్ నుండి మంచి ఫలితాలు ఎలా పొందాలి అని చెప్పే ఒక ట్యుటోరియల్ ఆధారం చేసుకున్నాం. మన లక్ష్యం సింపుల్. అసలీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇంకా కొన్ని ముఖ్యమైన పద్ధతులేంటో అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. బ్లూంబర్గ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్లకు ఏకంగా సంవత్సరానికి $3,35,000 వరకు ఇస్తున్నాయట. అవునా? అది చాలా పెద్ద మొత్తం గదా! అదే కదా. ఇంకా దీనికి మామూలుగా అనుకునే కోడింగ్ నైపుణ్యాలు కంపల్సరీ కాదంటున్నారు. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. విషయం పక్కన పెడితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఊరికే ఏఐకి సూచనలివ్వడం కాదు. ఓ. అంటే మనుషులకి ఏఐకి మధ్య సంభాషణ. అది వీలైనంత ఎఫెక్టివ్గా, స్పష్టంగా ఉండాలి గదా! అవును. దానికోసం ప్రాంప్ట్స్లను ఒక పద్ధతి ప్రకారం రాయడం, వాటినింకా బెటర్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం ఇదంతా ఉంటుంది. అదొక నైపుణ్యం. కళ కూడా అనుకోవచ్చు. అంటే అదొక క్రాఫ్ట్ లాంటిదన్నమాట. అంతేకాదు, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ బాధ్యతలింకా ఉంటాయి. రాసిన ప్రాంప్టులు ఎలా పనిచేస్తున్నాయో చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలా? అవును. ఏఐ టెక్నాలజీ మారుతూ ఉంటుంది గదా, మరి పాత ప్రాంప్ట్స్లు ఇంకా బాగానే పనిచేస్తున్నాయా లేదా అని చూడాలి. కొత్త వాటితో ఒక లైబ్రరీ లాంటిది మెయింటైన్ చెయ్యాలి. వాళ్ళు కనుక్కున్న విషయాల మీద రిపోర్ట్స్ ఇవ్వాలి. హో! అంటే ఏఐతో మాట్లాడటానికి కూడా ఇంత స్కిల్ అవసరమవుతోందిప్పుడు. అసలు ఈ అవసరం ఎందుకొచ్చింది అంటారు? బహుశా ముందు ఏఐ అంటే ఏంటో మనకు తెలిసిందాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే బెటరేమో. మంచి ఆలోచన. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నప్పుడు ఆ. యంత్రాలు మనుషుల ఆలోచనా ప్రక్రియలను అనుకరించడం గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనకున్న ఏఐకి స్వీయ చైతన్యం అంటే సెంటియన్స్ లేదు. అది మనలాగా సొంతంగా ఆలోచించలేదు. దానికి సొంత ఫీలింగ్స్, ఉద్దేశాలు ఉండవు. నిజమే. మనం వాడే చాలా ఏఐ అప్లికేషన్స్ వెనుక ఉండేది మెషీన్ లెర్నింగ్. అంటే పెద్ద మొత్తంలో డేటా తీసుకొని దాన్ని విశ్లేషించి అందులో ఉన్న ప్యాటర్న్స్ని గుర్తించి ఆ ప్యాటర్న్స్ ఆధారంగా అంచనాలు వేయడం. అవును, లేదా నిర్ణయాలు తీసుకోవడం. హ్మ్. ఉదాహరణకు కొన్ని పారాగ్రాఫులిచ్చి వాటి హెడ్డింగ్లను బట్టి ఇది అంతర్జాతీయ ఆర్థికం గురించా లేక సంపాదన రిపోర్ట్ గురించా అని వర్గీకరించమని డేటా ఇస్తే. తగినంత డేటాతో ట్రైన్ చేస్తే ఆ తర్వాత ఇచ్చే పారాగ్రాఫ్లను అది కరెక్ట్గా వర్గీకరించగలదు. కరెక్ట్. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇప్పుడు ఈ ట్రైనింగ్ డేటా చాలా పెద్దదిగా ఉంటోంది. డెవలపర్స్ చాలా తెలివైన వాళ్ళు. దానివల్ల ఈ ఏఐ మోడల్స్ చాలా పవర్ఫుల్ అయిపోయాయి. మనుషులు రాసినట్టే టెక్స్ట్ రాయగలవు, బొమ్మలు గీయగలవు, రియలిస్టిక్గా ఉంటాయి కూడా. సంగీతం కూడా కంపోజ్ చేస్తున్నాయి అవును, ఆ ఇమేజ్ జనరేషన్ టూల్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కదా. కానీ వీటిని తయారు చేసిన వాళ్లకే కొన్నిసార్లు వాటి అవుట్పుట్స్ని కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. ఏఐ మనం అడగనిది చెప్పొచ్చు లేదా తప్పుగా చెప్పొచ్చు. అంటే హాలూసినేషన్స్ అంటారే అలాంటివా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అవును. ఇక్కడే ఈ కంట్రోల్ లేకపోవడం దగ్గరే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవసరం వస్తోంది. ఆ $3,35,000 జీతం ఊరికే గాదు. ఓ. ఒక మంచి ఆలోచించి రాసిన ప్రాంప్ట్ వల్ల ఏఐ వాడే రిసోర్సులు అంటే కంప్యూటింగ్ పవర్, టైం బాగా తగ్గొచ్చు. ఖర్చు ఆదా అవుతుంది. ఆ, బిజినెస్ పరంగా చూస్తే అది పెద్ద విషయం. అంతే కదా. లేదా ఒక కస్టమర్ సర్వీస్ చాట్బాట్ ఇచ్చే జాబ్ క్వాలిటీ పెరిగి కస్టమర్ సంతృప్తి బాగా పెరగొచ్చు. ఆ కంట్రోల్, ఆ క్వాలిటీ తీసుకురావడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విలువన్నమాట. అంటే మనం అడిగే విధానంలోనే అంత తేడా ఉంటుందన్నమాట. భలే ఉంది. ఒక ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. తప్పకుండా. సరే, మన దగ్గర కొన్ని గ్రామర్ తప్పులతో ఒక పారా ఉందనుకున్నాం. దాన్ని ఏఐకిచ్చి సింపుల్గా నా పారాగ్రాఫ్ను సరిదిద్దు అని అడిగాం. హ్మ్. ఏఐ సరిచేస్తుంది, తప్పులేని పారా ఇస్తుంది. కాని అంతే, ఎక్కడ తప్పులు పోయాయి, ఎందుకు మార్చాల్సొచ్చింది ఆ వివరణ ఉండదు. అంటే భాష నేర్చుకునే వాళ్లకి దీనివల్ల పెద్ద ఉపయోగముండదు. నిజమే. జస్ట్ కరెక్షనంతే. అదే మనం ప్రాంప్ట్ను మార్చి కొంచెం వివరంగా అడిగామనుకోండి, ఇలా, నేను నిన్నొక ఇంగ్లీష్ టీచర్గా అనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్లో అడుగుతా, నువ్వు ఇంగ్లీష్లోనే చెప్పు. నా వాక్యాల్లో గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ తప్పులు ఉంటే కరెక్ట్గా గుర్తించి సరిదిద్దు. నువ్వు ఇచ్చే సమాధానంలో నన్ను మళ్ళీ ఒక ప్రశ్న అడుగు,
నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అంటే వాస్తవ దోషాలు ఉంటే అవి కూడా సరిదిద్దు. చాలా డీటెయిల్గా ఉంది. ఇలా అడిగితే ఏఐ రెస్పాన్స్ పూర్తిగా మారిపోతుంది కదా. అది కేవలం కరెక్ట్ చేయడమే కాదు, ఒక ట్యూటర్లా మాట్లాడుతుంది, నేర్చుకునే ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా విలువైంది కూడా. ఆ ఉదాహరణ చాలా స్పష్టంగా చూపిస్తోంది తేడాని. అంటే మంచి ప్రాంప్ట్లతో మనం ఏఐని కేవలం ఒక టూల్లా కాకుండా ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా, ఒక ఎక్స్పర్ట్ లాగా, లేదా మీరు చెప్పినట్లు ఒక టీచర్లా కూడా మార్చుకోవచ్చు. హో, ఇది నేర్చుకునే వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు రెస్పాండ్ అవుతూ వాళ్ళని ఎంగేజ్ చేయగలదు. దీనికి భాష మీద మంచి పట్టు ఉండడం హెల్ప్ అవుతుంది. ఇక్కడే లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్రం పాత్ర వస్తుంది. లింగ్విస్టిక్స్ అంటే గ్రామర్ అంటారా? గ్రామర్ ఒక్కటే కాదు, భాషాశాస్త్రం అంటే భాషని సైంటిఫిక్గా స్టడీ చేయడం. అందులో చాలా విభాగాలున్నాయి. ఫోనెటిక్స్, ఫోనాలజీ, మార్ఫాలజీ, సింటాక్స్, ఇలా చాలా. ఓ, కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ముఖ్యంగా ఉపయోగపడేది ప్రాగ్మాటిక్స్ అనే విభాగం అనుకోవచ్చు. ప్రాగ్మాటిక్స్ అదెలా ఉపయోగపడుతుంది? ప్రాగ్మాటిక్స్ అంటే సందర్భాన్ని బట్టి ఒకే మాట లేదా వాక్యం మీనింగ్ ఎలా మారుతుందో స్టడీ చేయడం. మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి, దాని వెనుక మన అసలు ఉద్దేశమేంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి? అవును, ఒక్కోసారి మనం ఒకటి అడిగితే వేరే అర్థం వస్తుంది. అదే ఈ విషయాలు ఏఐకి క్లియర్గా అర్థమయ్యేలా ప్రాంప్ట్ రాయడానికి ప్రాగ్మాటిక్స్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అప్పుడే ఏఐ మనం అడిగింది అక్షరాలా పాటించకుండా మన ఇంటెన్షన్కి తగ్గట్టు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుందన్నమాట. అంటే భాషకి దాన్ని వాడే తీరుకి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. భలే ఉంది. ఇప్పుడు ఈ అద్భుతాలు చేస్తున్నాయి అంటున్నాం కదా, ఆ లాంగ్వేజ్ మోడల్స్ గురించి కొంచెం మాట్లాడుకుందామా? వీటిని డిజిటల్ ప్రపంచపు మాటల మాంత్రికులు అనొచ్చా? ఆ పోలిక బావుంది. సింపుల్గా చెప్పాలంటే లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో టెక్స్ట్ డేటా అంటే పుస్తకాలు, ఆర్టికల్సు, వెబ్సైట్సు ఇవన్నీ చదివి భాష ఎలా పనిచేస్తుందో నేర్చుకున్న ఇంటెలిజెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. అవి పదాల మధ్య రిలేషన్స్, వాక్య నిర్మాణాలు, గ్రామర్ రూల్స్ ఇవన్నీ అర్థం చేసుకుంటాయి. మరి ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మనమేదైనా అడిగితే? మనం ఒక ప్రశ్న అడిగినా లేదా ఒక వాక్యం ఇచ్చినా ఆ మోడల్ దాన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత ఏ పదం వస్తే బావుంటుంది లేదా ఏ జవాబు ఆ కాంటెక్స్ట్కి సరిపోతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ చేస్తుందా? అవును, ఒక రకంగా చెప్పాలంటే అది నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ గేమ్ లాంటిదే, కానీ చాలా చాలా కాంప్లెక్స్ లెవెల్లో. అందుకే రిజల్ట్ అంత న్యాచురల్గా మనుషులు మాట్లాడినట్టే ఉంటుంది. ఎక్కడెక్కడ వాడుతున్నారిప్పుడు వీటిని? చాలా చోట్ల. మన స్మార్ట్ ఫోన్లలో వాయిస్ అసిస్టెంట్లుంటాయి కదా, సిరి, గూగుల్ అసిస్టెంట్ లాంటివి. అవును, అలాగే వెబ్సైట్లలో కస్టమర్ సర్వీస్ చాట్ బాట్స్. కొన్నిసార్లు న్యూస్ ఆర్టికల్స్ రాయడంలో కూడా సహాయం తీసుకుంటున్నారు. ఇదంతా ఎప్పుడు మొదలైంది? ఈ లాంగ్వేజ్ మోడల్స్ హిస్టరీ ఏంటి? ఈ ప్రయాణం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. 1960ల మధ్యలో అప్పుడే ఎంఐటీలో జోసెఫ్ వైజెన్బామ్ అనే ఒకాయన ఎలైజా అనే ప్రోగ్రాం తయారు చేశారు. అది మొదటి చాట్బాట్లలో ఒకటి. 1916లోనేనా? అవును. అది ఒక సైకోథెరపిస్ట్లా యాక్ట్ చేసేది. యూజర్ చెప్పిన మాటల్లో కొన్ని కీవర్డ్స్ పట్టుకుని వాటి ఆధారంగా ప్రశ్నలు అడిగేది. దానికి నిజంగా ఏమీ అర్థం కాదు, కానీ చాలామంది దానితో నిజంగా మాట్లాడుతున్నట్టు ఫీలయ్యారట. దానికి మనిషి లక్షణాలు ఆపాదించారు. ఇది చూసి వైజెన్బామ్కే ఆశ్చర్యం వేసిందట. ఆ తర్వాత ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి ఫీల్డ్లో రీసెర్చ్కి బాగా బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 70లలో SHRW లాంటివి వచ్చాయి. తర్వాత చాలా కాలం పెద్ద పురోగతి లేదు, కానీ రీసెంట్ ఇయర్స్లో ముఖ్యంగా డీప్ లెర్నింగ్, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ వచ్చాక అంతా మారిపోయింది. ట్రాన్స్ఫార్మర్స్ అదేనా జీపీటీకి బేసిస్? కరెక్ట్. 2018లో ఓపెన్ ఏఐ వాళ్ళు జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ని పరిచయం చేశారు. ఆ తర్వాత GPT-2, GPT-3, GPT-3కైతే 175 బిలియన్లకు పైగా పారామీటర్స్ ఉన్నాయట. అమ్మో, 175 బిలియన్లా? అవును. ఇప్పుడు GPT-4 వచ్చింది. ఇది ఇంటర్నెట్ నుంచి లేటెస్ట్ డేటాతో ట్రైన్ అయింది అంటున్నారు. అలాగే గూగుల్ నుంచి బర్ట్ లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ భాషను అర్థం చేసుకోవడంలో, క్రియేటివ్గా టెక్స్ట్ జనరేట్ చేయడంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మనం ఈ జర్నీలో ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం బహుశా. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మోడల్స్ ఇంత పవర్ఫుల్ అయ్యాయి సరే, కానీ వాటి నుంచి మనకు కావలసిన స్పెసిఫిక్, మంచి క్వాలిటీ రిజల్ట్ రావాలంటే ఇక్కడే మన మైండ్ సెట్
అంటే మనం ప్రాంప్ట్లను ఎలా అప్రోచ్ అవుతామనేది ఇంపార్టెంట్ అంటున్నారు. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటారు? అవును, అది ముఖ్యం. సోర్స్ వీడియోలో ఒక అనాలజీ చెప్పారు, అది నాకు బాగా నచ్చింది. మనం గూగుల్లో ఏదైనా వెతికేటప్పుడు ఫస్ట్ సర్చ్లోనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలని ట్రై చేస్తాం కదా. అవును, టైం వేస్ట్ చేసుకోకుండా. అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో కూడా ఫస్ట్ ప్రాంప్ట్తోనే మనం ఆశించిన రిజల్ట్ పొందటానికి ట్రై చేయాలి అంటున్నారు. అనవసరంగా చాలాసార్లు ట్రై చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ఈ మోడల్స్ వాడకానికయ్యే కాస్ట్ టోకెన్ల రూపంలో పెరుగుతుంది కదా. అవును, ఆ ఫస్ట్ టైం రైట్ అప్రోచ్ చాలా ముఖ్యం ఎఫిషియన్సీ కోసం. మరి ఆ గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఉత్తమ పద్ధతులు చూద్దాం. చెప్పండి. అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పష్టత మరియు నిర్దిష్టత, అంటే క్లారిటీ అండ్ స్పెసిఫిసిటీ. ఏఐకి అన్నీ తెలుసు అని అస్సలు అనుకోవద్దు. దానికి కాంటెక్స్ట్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్. ఉదాహరణకి ఎన్నికలు ఎప్పుడు అని అడిగామనుకోండి. దానికెలా తెలుస్తుంది ఏ ఎన్నికలనని? అదే, ఏ దేశం, ఏ ఎన్నికలు, ప్రెసిడెంట్వా పార్లమెంట్వా తెలీదు. అదే పోలెండ్ దేశంలో నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అని స్పెసిఫిక్గా అడిగితే అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఖచ్చితంగా. ఎందుకంటే మనం దాని సెర్చ్ స్పేస్ని బాగా తగ్గించాం. దానికి ఏం వెతకాలో క్లియర్గా చెప్పాం. అంటే మనం ఎంత క్లియర్గా దారి చూపిస్తే ఏఐ అంత కరెక్ట్గా డెస్టినేషన్ చేరుతుందన్నమాట. కోడింగ్ లాంటి టెక్నికల్ విషయాల్లో ఇది ఇంకా ఇంపార్టెంట్ ఏమో. ఖచ్చితంగా. రెండో బెస్ట్ ప్రాక్టీస్ ఇదే అనుకోవచ్చు. ఉదాహరణలతో వివరించడం లేదా కాంటెక్స్ట్ ఇవ్వడం. ప్రత్యేకంగా కోడింగ్ లేదా ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు. ఓ. డేటా నుండి వయసులను ఫిల్టర్ చేయడానికి కోడ్ రాయండి అని అడిగితే, ఏ లాంగ్వేజ్, ఇన్పుట్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా రావాలి, ఏమీ క్లారిటీ లేదు. అవును. పైథానా, జావాస్క్రిప్టా? అదే. దానికి బదులు ఇలా అడగాలి, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాయండి. ఇది ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ప్రతి ఆబ్జెక్ట్లో ఏజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఫిల్టర్ చేసి ఒక కొత్త అరేగా రిటర్న్ చేయాలి. కోడ్తో పాటు ప్రతి లైన్ ఏం చేస్తుందో కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. మనకు కావాల్సిన లాంగ్వేజ్, లాజిక్, ఎక్స్ప్లెనేషన్ అన్నీ అడిగాం. దీనివల్ల మనకు కావలసినట్టే కోడ్ వస్తుంది, టైం సేవ్ అవుతుంది. సూపర్. ఇక మూడో పద్ధతి ఏంటి? మూడోది, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఒక పాత్రను లేదా వ్యక్తిత్వాన్ని ఆపాదించడం. అంటే ఏఐని ఒక స్పెసిఫిక్ రోల్ ప్లే చేయమని అడగడం. అడాప్ట్ ఏ పర్సోనా అన్నమాట. అంటే యాక్టింగ్ చేయమని అడగడమా? ఒక రకంగా అంతే. ఉదాహరణకి, నా ఫ్రెండ్ బర్త్డేకి ఒక చిన్న పోయం రాయి అని అడిగితే ఏదో జనరల్గా రాస్తుంది. మ్మ్. కానీ నువ్వు ఫలానా ఫేమస్ కవివి అనుకో, నీ స్టైల్లో నా బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ పుట్టినరోజుకి ఒక 4 లైన్ల పద్యం రాయి అని అడిగామనుకోండి. ఓ, అప్పుడు అప్పుడు ఏఐ ఆ కవి స్టైల్ని, లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. రిజల్ట్ చాలా డిఫరెంట్గా, క్రియేటివ్గా ఉంటుంది. మనకు ఏ ఫీల్డ్ ఎక్స్పర్ట్ లాగా ఆన్సర్ కావాలో, ఫైనాన్స్ ఎక్స్పర్ట్, హిస్టోరియన్, ఫిట్నెస్ ట్రైనర్, వాళ్ళ స్టైల్ ఎలా ఉండాలో సింపుల్గా, ఫార్మల్గా, ఫన్నీగా మనం చెప్పొచ్చు. వావ్, ఇది భలే ఉంది. ఏఐని మనకు నచ్చిన యాక్టర్లా మార్చుకోవచ్చనమాట. నెక్స్ట్, నాలుగో పద్ధతి. నాలుగోది, అవుట్పుట్ ఫార్మాట్ను నిర్దేశించడం. స్పెసిఫై ది అవుట్పుట్ ఫార్మాట్. మనకు ఆన్సర్ ఏ రూపంలో కావాలో ముందే చెప్పడం. అంటే ఉదాహరణకు, ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చి సమ్మరీ కావాలని అడగొచ్చు. కానీ ఇంకా స్పెసిఫిక్గా, ఈ ఆర్టికల్లోని మెయిన్ పాయింట్స్ని 5 బుల్లెట్ పాయింట్స్లో రాయి, ప్రతి పాయింట్ 15 వర్డ్స్కి మించకూడదు అని అడిగితే మనకు కావాల్సిన షార్ట్నెస్, ఫార్మాట్ రెండూ వస్తాయి. కరెక్ట్. మనకు ఆన్సర్ టేబుల్లా కావాలా, లిస్ట్లా కావాలా, ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్లా కావాలా, లేదా జేసాన్ ఫార్మాట్లో కావాలా, ఇలా ఏదైనా అడగవచ్చు. ఓకే. క్లారిటీ, ఎగ్జాంపుల్స్, పర్సోనా ఇవ్వడం, ఫార్మాట్ చెప్పడం, ఇవి చాలా ప్రాక్టికల్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు జీరో షాట్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అని కూడా విన్నాను. అవేమిటంటారు? అవును, అవి కూడా ముఖ్యమైన పద్ధతులే. జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే చాలా సింపుల్ అండి. మనం ఏఐకి ఎలాంటి అదనపు ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అడగడమే. ఉదాహరణకి, అమెరికాలో క్రిస్మస్ ఎప్పుడు అని అడగడం. ఏఐ తన ట్రైనింగ్ డేటాబేస్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. మనం మామూలుగా చేసేది ఇదే. సరే, మరి ఫ్యూ షాట్? ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే మనం అడిగే క్వశ్చన్కి రిలేటెడ్గా ఒకటి లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ మన ప్రాంప్ట్లోనే ఏఐకి ఇవ్వడం. ఓ, దానివల్ల దానివల్ల మనం ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏఐకి ఒక ఐడియా వస్తుంది. ఉదాహరణకు,
సెంటెన్స్లోని సెంటిమెంట్ని గుర్తించుమని ఏఐని అడుగుతున్నాం అనుకోండి. హ్మ్, ముందుగా ఈ సినిమా సూపర్ ఉంది సెంటిమెంట్ పాజిటివ్, నాకు పార్టీ నచ్చలేదు సెంటిమెంట్ నెగటివ్ అని 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ తర్వాత ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది సెంటిమెంట్ అని అడిగితే ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యి పాజిటివ్ అని చెప్పే ఛాన్స్ ఎక్కువ. అవును, ఇది కొంచెం కాంప్లెక్స్ టాస్క్స్కి లేదా ఏఐకి అంతగా పరిచయం లేని టాపిక్స్కి బాగా ఉపయోగపడుతుంది. సరిగ్గా చెప్పారు. ఈ టెక్నిక్స్ తెలిస్తే ఏఐ నుంచి బెటర్ రిజల్ట్స్ పొందొచ్చు. అయితే ఒక్కోసారి ఏఐ ఎంత ట్రైన్ అయినా మనం ఎంత మంచి ప్రాంప్ట్ ఇచ్చినా అది మనం ఊహించనివి లేదా పూర్తిగా తప్పు ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఇందాకన్నారే, అవును, వీటినే ఏఐ హాలుసినేషన్స్ అంటారు. అంటే నిజంగా భ్రమలు పడుతుందా? హాహా అలా కాదు. అంటే ఏఐ తన దగ్గరున్న డేటాని తప్పుగా ఇంటర్ప్రెట్ చేయడం వల్ల లేదా డేటాలో గ్యాప్స్ ఉండటం వల్ల ఫ్యాక్ట్స్కి విరుద్ధంగా కొన్నిసార్లు పూర్తిగా కల్పితమైన ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయడమన్నమాట. ఓ మై గాడ్, ఎగ్జాంపుల్? ఉదాహరణకి గూగుల్ డీప్ డ్రీమ్ అని ఒకటుంది. అది ఇమేజెస్లో లేని ప్యాటర్న్స్ని ఓవర్గా చూసేది. లేదా ఒక హిస్టారికల్ పర్సన్ గురించి అడిగితే సరైన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అది తప్పుడు వివరాలు క్రియేట్ చేసి చెప్పొచ్చు. అసలు జరగని సంఘటన గురించి చెప్పొచ్చు, లేని పుస్తకాలను కోట్ చేయొచ్చు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. అందుకే ఏఐ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని, ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయాల్లో ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఏఐ లిమిటేషన్స్ని గుర్తుచేస్తోంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఏఐ పవర్ఫుల్ అయినా దాన్ని వివేచనతో వాడాలి. సరే, మనం కొంచెం టెక్నికల్ విషయాల్లోకి వెళ్తున్నాం కాబట్టి వెక్టర్లు, టెక్స్ట్ ఎంబెడింగ్స్ గురించి కూడా సోర్స్లో చెప్పారు. అది వినడానికి చాలా కాంప్లెక్స్గా అనిపించింది. సింపుల్గా చెప్పగలరా? తప్పకుండా ట్రై చేస్తాను. ఇది కొంచెం డీప్ టాపిక్, కానీ బేసిక్ ఐడియా సింపుల్. టెక్స్ట్ ఎంబెడింగ్స్ అంటే టెక్స్ట్ని, అంటే పదాలని లేదా వాక్యాలని నంబర్స్ లిస్టులుగా మార్చడం. వీటినే వెక్టర్స్ అంటాం. పదాలని నంబర్స్గా మార్చడమా? ఎందుకు? ఎందుకంటే కంప్యూటర్స్కి, అల్గరిథమ్స్కి పదాల కన్నా నంబర్సే బాగా అర్థమవుతాయి. వాటితో లెక్కలు చేయడం ఈజీ. ఓకే, ఆ నంబర్స్ ఎలా ఉంటాయి? ఆ నంబర్స్ ఎలా ఉంటాయంటే అర్థంలో దగ్గరగా ఉండే పదాలకు దగ్గరగా ఉండే నంబర్ లిస్టులు, వెక్టర్స్ వస్తాయి. అర్థం కాలేదు. ఒక ఎనాలజీతో చెప్తాను. పదాలన్నీ స్పేస్లో పాయింట్స్ అనుకుందాం. టెక్స్ట్ ఎంబెడ్డింగ్స్ అనేవి ప్రతి పాయింట్ పదం యొక్క అడ్రస్ లాంటివి, కోఆర్డినేట్స్. రాజు, రాణి అనే పాయింట్స్ స్పేస్లో దగ్గరగా ఉంటాయి. రాజు, టేబుల్ అనే పాయింట్స్ దూరంగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఈ ఎంబెడ్డింగ్స్ వల్ల ఏఐకి పదాల మధ్య సెమాంటిక్ రిలేషన్షిప్స్, అంటే అర్థ సంబంధాలు తెలుస్తాయి. ఉదాహరణకు యాపిల్ అనే పదం ఫ్రూట్కి దగ్గరగా ఉందని, కార్కి దూరంగా ఉందని ఏఐకి అర్థమవుతుంది. పెద్ద మొత్తంలో టెక్స్ట్ని అనలైజ్ చేయడానికి, సిమిలర్ టెక్స్ట్ని వెతకడానికి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఓపెన్ఏఐ లాంటి వాళ్ళు దీనికోసం ఏపీఐలు కూడా ఇస్తారు. ఓకే, ఆ అనాలజీతో కొంచెం క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్. ఇక చివరిగా, మనం చాట్ జీపీటీ లాంటి టూల్స్ వాడే అప్పుడు తరచుగా వినే పదం టోకెన్లు. టోకెన్స్ వాటి గురించి కూడా ఒక్క మాటలో చెప్తారా? తప్పకుండా. ఏఐ మోడల్స్ టెక్స్ట్ని నేరుగా వర్డ్స్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ప్రాసెస్ చేస్తాయి. ఆ చిన్న ముక్కలనే టోకెన్లు అంటారు. ముక్కలంటారా? అవును. ఇంగ్లీష్లో అయితే ఒక టోకెన్ అంటే సుమారుగా ఒక పదం లేదా అంతకన్నా తక్కువే ఉండొచ్చు. యావరేజ్న 0.75 పదాలు లేదా 4 క్యారెక్టర్స్ అంటారు. తెలుగులో ఆ లెక్క కొంచెం వేరేగా ఉండొచ్చు అక్షరాలను బట్టి. మరి వీటి వల్ల ఉపయోగం? మనం ఈ ఏఐ మోడల్స్ని వాడినప్పుడు, ముఖ్యంగా వాటి ఏపీఐలు వాడినప్పుడు, మన యూజేజ్ని ఈ టోకెన్ల సంఖ్య బట్టి కొలుస్తారు. అంటే మనం పంపిన ప్రాంప్ట్లో ఎన్ని టోకెన్లున్నాయి, ఏఐ జనరేట్ చేసిన రెస్పాన్స్లో ఎన్ని టోకెన్లున్నాయి, వీటి ఆధారంగా. అంటే బిల్లింగ్ వీటి ఆధారంగా ఉంటుందన్నమాట. అవును. చాలా సర్వీసుల్లో, ముఖ్యంగా పెయిడ్ ప్లాన్లలో టోకెన్ కౌంట్ బట్టే ఛార్జ్ చేస్తారు. మనం ఎంత వాడుతున్నామో తెలుసుకోవడానికి ఆన్లైన్లో టోకెనైజర్ టూల్స్ ఉంటాయి. మన అకౌంట్ సెట్టింగ్స్లో కూడా యూసేజ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకే, అర్థమైంది. కాబట్టి ఇదంతా చూస్తే మనకేమర్థమవుతుంది? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కేవలం ఏఐకి ప్రశ్నలు వేయడం కాదు, అదొక స్ట్రాటజిక్ స్కిల్. నిజమే. ఏఐ నుంచి బెస్ట్, మోస్ట్ యూస్ఫుల్ రిజల్ట్స్ పొందడానికి మన ప్రశ్నలను, మన ఇన్స్ట్రక్షన్స్ని ఎలా డిజైన్ చెయ్యాలి అనే ఆర్ట్ అండ్ సైన్స్ ఇది. ఈ చర్చలో మనం దీని ఇంపార్టెన్స్, దీని వెనుక ఉన్న భాషాపరమైన టెక్నికల్ విషయాలు, అంటే క్లారిటీ, పర్సోనా, ఫార్మాట్, ఫ్యూ షాట్ లాంటి టెక్నిక్స్ని క్లుప్తంగా చూశాము.
ఇదంతా చూస్తుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఏఐ మన పనిలో, మన జీవితాల్లో ఇంతలా కలిసిపోతున్నప్పుడు దానితో ఎఫెక్టివ్గా మాట్లాడగల ఈ స్కిల్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇది కేవలం కొంతమంది టెక్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే అవసరమైన స్పెషల్ స్కిల్లా ఉండిపోతుందా? మంచి ప్రశ్న. లేక ఇది ఫ్యూచర్లో అందరికీ అవసరమైన బేసిక్ డిజిటల్ లిటరసీలో భాగంగా మారుతుందా? మనం అడిగే ప్రశ్నలను మెరుగుపరుచుకునే ఈ ఎబిలిటీ, భవిష్యత్తులో మనం ఇన్ఫర్మేషన్ ఎలా పొందుతాం, ఎలా నేర్చుకుంటాం, మెషిన్స్తో, బహుశా ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటామనే విధానాన్ని ఎంత లోతుగా మార్చగలదు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.